హాయ్ హలో నమస్తే అండి అందరికీ. చూడండి షేప్ పట్టి కుట్టడం విధానం చూపిస్తున్నా. కొంచెం లైట్గా కరువు కుట్టుకుంటూ ఉండాలండి. స్ట్రైట్గా వేసుకుంటున్నా. చూడండి అలా 3 డాట్స్ వేసేసుకోవాలి. చేసేయాలి. డాట్స్ అయిపోయిన తర్వాత షేప్ పట్టి కూడా నీట్గా చేస్తున్నా. చూడండి షేప్ పట్టి వేసే విధానంలో చాలా బాగుంటుంది. ఒక లైనింగ్ ఫస్ట్ ఒక వేస్ట్ అంటించేసుకోండి. 3 పీస్లు వేస్తామని బడ్జెట్లో లైనింగ్ ఫస్ట్ అవి అంటించుకుని అలా పెట్టేసేసుకొని ఇంకా వేస్ట్ పీస్ పైన పెట్టేసుకోండి. ఇది ఈజీ మెథడ్ అండి. లోడింగ్ పైన అలా కుట్టేసేసుకోండి. అలా పెట్టి కుట్టేసేసుకుంటే నీట్గా కుట్టు మనకు పైకి కనపడతాయి అన్నమాట. చూడండి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చుకే నేను అలా వేసేసి దాన్ని మనకు మార్జిన్ వేసేసుకొని మీరు అటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు బేస్ చేసుకొని సమానంగా స్లోగా చూపిస్తున్నానండి. 2 షేప్ పట్టీలు అలానే రెడీ చేయాలి. మనకు వర్క్ తిప్పుకోవడం అంటే మెయిన్ పార్ట్ బాడీ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫోల్డ్ చేయాలి. అలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసేయండి. చూడండి బాగానే సేమ్ అలానే అలా ఫోల్డ్ చేసేసి అలా ఫోల్డ్ చేసేసి పైన అలా ఈ 2 కుట్టుకునే ఉన్నాయి కదండి. ఆ రెండింటి మీద మనం ఎంత ఖర్చు పెట్టినామో ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం. అదే ఖర్చు మీద కుట్టేసేసేది. ఆల్రెడీ మనం లైన్ స్ట్రైట్గా కుట్టేసేసుకున్నాం. రెండింటికి సేమ్ అంతే కుట్టేసేసి సేమ్ అలానే కుట్టేసేసుకోవాలి. ఇలా వేస్తే మనం బయటికి కనిపించండి. షేప్ పట్టి కూడా చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ ఈ లైనింగ్ జాకెట్కి సేఫ్టీ అండి. మనం ఓవర్లాక్ అయి చేయని అవసరం లేదు. అంత నీట్గా ఖర్చు బయటికి రాదు. నీట్గా ఉంటుంది. చూడండి ఇలా ఉంటే కస్టమర్స్ కూడా ఇష్టపడుతుంది. ఆ ఖర్చు అంతా బయటకు వచ్చి దారాలు ఉండే బదులు ఇలా కొంచెమే లేట్ అయినా